వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటో మీకు సరౌండింగ్స్ చూసి అర్థమై ఉండేది కదా. అవును, ఈరోజు కుకింగ్ వీడియో అనమాట. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఏం కుకింగ్ అంటే కాకరకాయ కారం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కాకరకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కారానికి కొబ్బరి, పొట్నాలు, చిన్నుల్లిపాయలు, అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం, నూనె. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుకు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోలో చూపించిన విధంగా కాకరకాయలన్నీ కూడా తోలు తీసే కట్టతో అలా చక్కగా చెక్కదంతా తీసేయాలి. అలా తీసేసిన వాటిని చక్కగా నీళ్ళల్లో వేసుకోవాలి. ఈరోజు కూడా మా చిన్నోడు వచ్చేసాడు. ఎలా ఉన్నాడో మా చిన్నోడిని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది మా చిన్నోడి హెయిర్ స్టైల్ని గమనించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ హెయిర్ స్టైల్ వచ్చేసి నాకు మా చిన్నప్పుడు మా నాయనమ్మ వేసేదనమాట. దాన్ని కృష్ణుడి పిలక అంటారనమాట. సో అందుకని అలా వేసేది మా ఆయనమ్మ నాకు. అలా వేసి దాని చుట్టూరు పువ్వులు అనేవి పెట్టేది కూడా మా నాయనమ్మ నాకు. చాలా క్యూట్గా ముద్దుగా ఉండేది ఆ హెయిర్ స్టైలు. ఇలా ఇంకా కాకరకాయలు వచ్చేసరికేమో కాకరకాయలన్నింటినీ కూడా అలా చెక్కు తీసేసి వాటిని చక్కగా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా తీసేసి చక్కగా నీళ్ళల్లో అలా నానబెట్టేసేసి కొంచెంసేపు తర్వాత చక్కగా కాకరకాయలన్నింటినీ కూడా చిన్న చిన్నగా రౌండ్ షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇటు వచ్చేసరికి మా ఓడేమో పొట్నాలు ఉంటాయి కదా, తినేసాను పప్పు మనం కాకరకాయ కారంలోకి తీసుకున్నవి. మా ఓడికి అవి ఇస్తే చక్కగా తింటా కూర్చున్నాను అనమాట. వాటిని మళ్ళీ ఫోర్క్తో తింటున్నాడు. అరే స్పూన్తో తినరా అంటే కాదంట, ఫోర్క్తోనే తింటాడంట అని ఫోర్క్తో తింటున్నాడు. ఇంకా కాకరకాయలన్నీ కూడా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. మరీ సన్నగాను కాకుండా మరీ లావుగా కాకుండా అలా వీడియోలో చూపించిన విధంగా మీడియంగా ఉండేలాగా రౌండ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మరీ మనం లావుగా కోసినా సరే కాకరకాయ ముక్క అనేది నూనెలో వేయించేటప్పుడు చాలా టైం పట్టింది కదా, సో అందుకని అనమాట. ఇంకా వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ ముక్కలన్నీ కూడా కోసేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కోసుకోవాలన్నమాట. కాకరకాయ ముక్కలన్నీ కూడా అలా కోసుకున్నాక రౌండ్గా దానిలో కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కాకరకాయలు అనేవి చేదుంటాయి. చాలామంది చేదున్నాయని చాలామంది కాకరకాయ కూరను తినకుండా ఉంటారు. నేనైతే పెళ్ళి కాకుండా తినేదాన్ని కాదు, మళ్ళీ చెప్పకపోవడం ఎందుకు, మ్యారేజ్ అయినాకే కాకరకాయ అనే దాన్ని తింటున్నాను అనమాట. అట్లా రాళ్ళ ఉప్పు వేసుకుని చక్కగా ముక్కలన్నింటినీ కూడా కలుపుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల ఏమైందంటే కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుంది. కాబట్టి ఎవరైనా కాకరకాయ చేదు మేము తినలేము అనుకున్నప్పుడు కాకరకాయ ముక్కల్ని రాళ్ళ ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని అలా పక్కన పెట్టేసుకుంటే చాలు, దానిలో ఉన్న చేదంతా కూడా పక్కకు వెళ్ళిపోయింది. ఇక కారానికి వచ్చేసేసరికేమో ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మీకు కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి, లేకపోతే ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్తో పాటు లైవ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లైవ్ చేసేటప్పుడు లైవ్లోకి రండి ప్లీజ్. అలా కొబ్బరి మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీలో ఎంతమంది మా చిన్నోడు బర్త్డే వీడియో చూసారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బర్త్డే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా మా చిన్నోడిని మా పెద్దోడిని ఇద్దరిని బ్లెస్ చేయండి. ఇంకా కొబ్బరిని మొత్తాన్ని కూడా అలా చిన్న చిన్న ముక్కలుగా వాటిని మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. మిక్సీ కాబట్టి మా చిన్నోడు ఇక దిగిపోయాడు అనమాట కిందకి.
ఒకవేళ కొబ్బరి పొడి ఉంటే కనుక ఇదంతా చేయవసరం లేదు, డైరెక్ట్గా కొబ్బరి పొడితోని మనం ఇక కొబ్బరి పొడిలో పొట్నాలు, చిన్నులపాయ, ఉప్పు, కారం వేసుకుంటే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర కొబ్బరి పొడి ప్రెసెంట్ అయిపోయిందని నేను ఎండు కొబ్బరితో చేస్తున్నాను అనమాట. కొబ్బరి పొడి అనేది చక్కగా అట్లా వచ్చేంతవరకు కూడా వేసుకోవాలి. దానిలో పొట్నాలు అంటే తినే శనగపప్పు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలన్నమాట. కొబ్బరి పొడను పొట్నాలు మిక్సీ చేస్తున్నప్పుడు నాకు కజ్జికాయలు చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ అనేది, ఆ స్మెల్ అనేది వచ్చిందనమాట. నేను ఎప్పుడు కజ్జికాయలు చేయలేదు, కానీ ఆ స్మెల్కి కజ్జికాయలు గుర్తొచ్చినాయి అనమాట. ఇక వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి పొడి పొట్నాలు కూడా అంటే తినేసనగపప్పు కూడా చక్కగా మెత్తగా అయ్యేంత వరకు వేసుకోవాలి. నా ఏదో పొట్నాలు చక్కగా మెత్తగా రాలేదని మళ్ళీ నేను ఇంకొకసారి మిక్సీ అనేది పట్టేశాను అనమాట. అట్లా మెత్తగా వచ్చేంత వరకు కూడా వేసేసుకొని ఆ తర్వాత చిన్నులపాయలు, రాళ్ళ ఉప్పు, కళ్ళ ఉప్పు, రాళ్ళ ఉప్పు ఒకేసారి ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే రాళ్ళ ఉప్పు మనం కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయల్లో మనం వాటిని కలిపాం కాబట్టి ఉప్పు అనేది. ఇక ఉప్పు, కారం సరిపడంత వేసేసుకొని చక్కగా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవడమే. అంతే, సింపుల్ అయిన కారం. ఈ కారం కూడా టేస్టీగా బాగానే ఉంటుంది, కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా దేనికైనా కావాలంటే ఇట్లా కారం కూడా తినేసేవచ్చు అనమాట. కాకరకాయ కారంలోనే కాదు, విడిగా కూడా తినొచ్చు టిఫిన్స్లోకి అట్లా. మీలో ఎంతమంది సంక్రాంతి హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి, తినేసనగపప్పు, చిన్నులపాయలు, ఉప్పు, కారం అన్నీ కూడా ఇలా మిక్సీకి పట్టేసుకోవాలి. కాకపోతే నేను వీడియోలో చూపించినట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేయాలన్నమాట, లేకపోతే అవి అనేవి చక్కగా మెదగవు. ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి అనేది పెట్టుకోవాలన్నమాట. కళాయి వేడెక్కినాక సరిపడేంత నూనె వేసుకోవాలి. అలా నూనె కాగినాక అలా కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా చక్కగా అలా పిండుకోవాలన్నమాట. అలా పిండడం వల్ల దానిలో ఉన్న వాటర్ అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఉప్పు పెట్టుకొని ఉంచాం కాబట్టి అలా చక్కగా మొత్తం కూడా పిండేసాలి. వాటర్ అనేది చాలానే వస్తుంది. అలా వాటర్ మొత్తం కూడా పిండేసినాక కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా చక్కగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకరకాయ ముక్కలు అన్నిటికీ కూడా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా మనం కాకరకాయ కారానికే కాదు, మనం ఇట్లా వేయించుకున్న తర్వాత నూనెలో ఉప్పులో కలుపుకొని అలా నూనెలో వేయించుకున్నాక వాటి చేదవన్నీ కూడా పోతుంది. కాబట్టి చక్కగా వాటిని రసంలో అట్లా తింటే కనుక కాకరకాయ ముక్క అనేది చాలా బాగుండుద్ది. మీరు ఇప్పుడు వరకు ఎప్పుడైనా ట్రై చేయకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి. కాకరకాయ ఇలా వేయించుకొని రసం పెట్టుకున్నప్పుడు తిని చూడండి, చాలా బాగుంటుంది. సాంబార్ కన్నా కూడా రసంలోనే బాగుంటుంది కాకరకాయ ముక్కలు అనేవి. ఇంకా కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంతవరకు కూడా వేయించుకొని ఆ తర్వాత మనం పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే కొంచెం ఇంకా బాగా వేగినాయి అన్నమాట. ఇంకా అదే నూనెలో ఒకవేళ నూనె కనుక ఎక్కువగా ఉంటే తీసేసుకోండి, నాకైతే సరిపోయిద్దిలే అనుకొని ఆ నూనెలోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేయించేసుకుంటున్నాను అన్నమాట. అలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా 1 or 2 minutes వరకు వేయించుకోవాలి. అలా వేగినాక వాటిల్లో మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలన్నమాట.
అలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కాకరకాయలను కూడా ఒక 2 మినిట్స్ పాటు అలా వేయించుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారపొడిని కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. కొబ్బరి, శనగపప్పు, చిన్నుల్లిపాయ, ఉప్పు, కారం వేసి కారం వేసుకున్నాం కదా, ఆ కారాన్ని కూడా అందులో వేసేసుకోవడమే. అంతే, రుచికరమైన కాకరకాయ కారం తయారైపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు మన కొత్తిమీర, కరివేపాకు, పుదీనాలు అయిపోయినాయి అనమాట. సో అందుకే ఏమి ఉండవు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మార్కెట్కి ఉన్నాయిలే అని తీసుకొచ్చుకోలేదు, అవేమో అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసాము టేస్టింగ్ టైం. మా ఊడు కూడా అన్నం పెట్టేసుకున్నాడు. కాకపోతే వాడు ఏంటంటే ఉట్టే అన్నం అంటారు కదా, అదే పెట్టుకున్నాడు, వైట్ రైసే. వాడు తినకోకుండా చూడండి ఎలా ఆడుకుంటాడు వాడితో. కాకరకాయ కారం అయితే నిజంగా చాలా బాగుంది. ముక్క కూడా క్రిస్పీగా మంచిగా కరకరలాడుతూ బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, స్టే ట్యూన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగలక్ష్మి వ్లాగ్స్.